Hello traders, welcome back to my channel. ఓకే ఈ రోజు మార్కెట్ కండిషన్ చూద్దాం సార్. ఈ రోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది చూద్దాం. మార్కెట్ మార్నింగ్ నుంచి ఫాలో అవుతూ వచ్చింది. సో అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకెంత ఫాలో అవుతుంది పైకి వస్తుంది, ఇంకెంత ఫాలో అవుతుంది పైకి వస్తుంది అన్న మైండ్ సెట్ పీపుల్ కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఓకే ఫాలో అయింది కాబట్టి బుల్లి స్ట్రెంత్ కనబడట్లేదు కాబట్టి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది, 50% రిట్రేస్మెంట్కి వచ్చినాక తీసుకుందాం అనుకుంటారు. ఓకేనా, మీరు ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ బాక్స్ అనేది ఏమో ఒక లెవెల్ అండ్ బ్లూ కలర్ లైన్ వేసాను కదా సార్, ఇక్కడ ఇది ఒక లెవెల్ అనమాట. ఓకే, ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు అంటే ఓకేనా, ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు అంటే మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న రెడ్ ఉన్నాయి కదా సార్, ఇవన్నిటిని బట్టి మార్కెట్ ఇంకా ఏమవుతుంది సార్, బూస్ట్ ఏమంటారు, ఇది సెల్లర్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ మళ్ళీ కింద పడుతుంది అనుకుంటున్నారు. ఓకేనా, అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఆలోచించినట్లయితే ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసి మార్కెట్ పైకి బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. మెల్లమెల్లగా వెళ్ళినా సరే మార్కెట్ పైకి వెళ్తుంది కదా. అయితే చాలా మంది మైండ్ సెట్ అలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది, ఆల్రెడీ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది, పైకి బ్రేక్ చేసి మళ్ళీ పైకి పోయింది కాబట్టి ఇక్కడ చాలా మంది ఎంట్రీ అవుతారు సార్. కానీ ఇక్కడ మార్కెట్ గుర్తుంచుకోండి సార్, మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ట్రాప్ అవ్వాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, బుల్లిష్ ట్రాప్ జరుగుతుంది, బుల్స్ ని ట్రాప్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఓకేనా, మార్కెట్ పైకే వెళ్తుంది సార్, కాకపోతే ఒక్కసారి ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళందరూ స్టాప్ లాస్ తినేసి తర్వాత మార్కెట్ పైకి వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. ఓకేనా, చూద్దాం. టార్గెట్ వచ్చేసరికి 53093 సార్. నేను ఆల్రెడీ ఎల్లో కలర్ లైన్ వేసుకున్నాను కదా, ఇది ఒక సర్టన్ లెవెల్ ఉంటుంది సార్, క్యాల్కులేషన్ ఉంటుంది, దాని బేస్ లో నేను వేసుకున్నాను ఇక్కడ లెవెల్ అనేది. ఫైన్, ఓకేనా, వెయిట్ చేద్దాం. ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ చేయాలి అంటే మార్కెట్ కిందికి రావాలి. నా ఆరెంజ్ లైన్ రెడ్ లైన్ మీరు ఏమనుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ వెళ్ళి పైకి వెళ్ళాలి. ఓకేనా, ఇది మన రూల్. చూద్దాం సార్ ఏం జరిగిందో. అర్థమవుతుంది కదా సార్, మైండ్లో రెండు మైండ్ సెట్లు మూడు మైండ్ సెట్లతో చేయొద్దండి ట్రేడింగ్ అనేది. అయితే టార్గెటా లేకపోతే స్టాప్ లాసా, ఇవి రెండింటి మీదనే బేస్ చేసుకుంటారు సార్. మనం ఒక్కసారి ఆలోచించుకొని తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ కోసం అన్నా చూడాలి, టార్గెట్ కోసం అన్నా చూడాలి. ఓకేనా, మన అనాలిసిస్ ప్రకారం ఏం జరగాలి సార్, మార్కెట్ పైకి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ట్రాపింగ్ జరిగిన తర్వాత అంటే బయర్స్ యొక్క ట్రాపింగ్ జరిగిన తర్వాత వాళ్ళందరూ అంటే ర్యాండమ్ ట్రేడర్స్ మాత్రమే సార్ నేను చెప్పేది. ర్యాండమ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే రన్నింగ్ మార్కెట్లో దుంకుతారు. రన్నింగ్ మార్కెట్లో దుంకడం కన్నా పెద్ద పొరపాటుకి ఏం లేదు. అర్థమైంది సార్, మీకు మార్కెట్ ఒక సర్టెన్ లెవెల్ క్రియేట్ చేస్తుంది, ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మీకు ఎంట్రీ ఇస్తుంది. మనం ఏం చేస్తాం, ఫోమో అంటారుగా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. అంటే ఎక్కడ నాకు ట్రేడ్ మిస్ అయిపోతుందో, ఎక్కడ నేను ప్రాఫిట్స్ నుంచి కోల్పోతాను, ప్రాఫిట్స్ నాకు రావో, తక్కువ ప్రాఫిట్ వస్తుందేమో అన్న ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ బేస్ చేసుకొని మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇంత పైకి వెళ్ళింది కదా, తొందర ఎంట్రీ అయ్యామనుకో ఇంకా పైకి వెళ్ళిపోతుంది, అదే మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రాపింగ్ జరగాలి. ఫస్ట్ మార్కెట్ కింద అందరు స్టాప్ లాస్ తినేయాలి, తినేసినాకనే పైకి వెళ్ళాలి. ఓకేనా, చూద్దాం సార్, వెయిట్ చేద్దాం. ఫైన్, సరిపోయిందా అండి. అందరూ ఈ టైం వరకు వెయిట్ చేసి తన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకుని ఎగ్జిట్ అయిపోతారు కదా. మార్కెట్ అనేది అసలు రూపం చూపిస్తుంది సార్ ఈ టైంలోనే.
సో ఇప్పుడు ర్యాండమ్ ట్రేడర్స్ వెళ్ళిపోయారు, రన్నింగ్ మార్కెట్లో ఇంట్రే ట్రేడర్స్ వెళ్ళిపోయారు. ఓకేనా, ఎవరైతే సిస్టమేటిక్గా ఒక లెవెల్ వరకు వెయిట్ చేసి ఉంటారో ఆ ట్రేడర్ ఇప్పుడు ఎంటర్ అవుతారు. ఓకేనా, గమనించండి, ఆ ట్రేడర్ యొక్క స్టాప్ లాస్ ఏదైతే మన ఆరెంజ్ లైన్ ఉంటుందో ఆ లెవెల్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. ఆ లెవెల్ కింద స్టాప్ లాస్ అంటే ఏంటి సార్, ఏదో మార్కెట్ అలా పోయి వస్తే కాదు, మార్కెట్ ఆ లెవెల్ కింద క్లోజ్ అవ్వాలి క్యాండిల్, అప్పుడే మనకి ప్రాపర్ స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఓకేనా, ఓకే, వెయిట్ చేద్దాం సార్, మార్కెట్ ఎంతవరకు మూమెంటం అవుతుందో చూద్దాం మరి. సో ఫైనల్లీ చూసారు కదా సార్, మార్కెట్ బిహేవియర్ అర్థం చేసుకోండి సార్. మన టార్గెట్ ఏదైతే 530.93 ఉంది కదా, 553,093 టార్గెట్ అచీవ్ అయిపోయింది సార్. ఇలా మార్కెట్ బిహేవ్ చేస్తుంది. సింపుల్ ట్రాపింగ్ జరగాలి సార్. ఒక ఆపరేటర్ సైకాలజీ అనేది రెగ్యులర్గా మన రిటైల్ ట్రేడర్ సైకాలజీకి భిన్నంగా ఉంటుంది సార్. ఓకేనా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను సార్. వీడియో నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఎవరైనా మీకు ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.